హలో అండి, నా పేరు సందీప్ ఎనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మీద ఒక సుడిగాలి దాడులు అనేది చేశారండి. దాని గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే ఆపరేషన్ సింధు ఇంట్రడ్యూస్ చేశారు. దీనికోసం, ఈ దాడుల కోసం, దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సబ్స్క్రైబ్ అనేది చేయండి. టాపిక్లో కనుక దేశ చరిత్రలో ఎప్పుడు ఇంత పెద్ద అటాక్ అనేది మన భారతదేశం అనేది ఎప్పుడు చేయలేదండి. ఫస్ట్ టైం ఇంత క్రూరంగా అటాక్ అనేది చేయడం అనేది జరిగిందండి భారతదేశం ఈ పాకిస్తాన్ మీద. ఎందుకంటే పాకిస్తాన్ చేసింది కూడా తప్పే అండి. ఎందుకంటే చాలా వరకు ఈ దాడి అనేది పాకిస్తాన్ అనేది ఫస్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఈ దాడి అనేది జరిగిందండి. అదే కాకుండా నిన్న జరిగిన ఈ ఆపరేషన్ సింధులో వచ్చేసి 9 చోట్ల అటాక్ అనేది భారతదేశం అనేది జరిగిందండి. దీంట్లో వచ్చేసి 70 మంది అనేది తీవ్రవాదులు అనే వాళ్ళు చచ్చిపోయారు. అలాగే వచ్చేసి చాలా వరకు ఏవైతే తీవ్రవాదుల పేర్లనే ఎక్కువ శాతము ఈ దాడి అనేది భారతదేశం అనేది చేసిందండి. అలాగే వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఇంటర్నెట్ అనేది మనం కట్ చేసామండి ఏదైతే పాకిస్తాన్కి. అలాగే వచ్చేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్, ఏవైతే టిక్ టాక్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు భారతదేశంలో అనేది బ్యాన్ చేసాం. అలాగే వచ్చేసి వాటర్ని మనం బ్యాన్ చేసాం. అయినా కానీ ఏదైతే పాకిస్తాన్ అనేది కవ్వింతు చర్యలకు అనేది కాలు దువ్విందండి. అలాగే వచ్చేసి ఇప్పుడు చాలా వరకు ఏదైతే ఇప్పుడు వాళ్ళకి ఇండస్ వాటర్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఏదైతే డ్రింకింగ్ వాటర్కి వాళ్ళకి ఇప్పుడు ఆఫ్ చేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే వచ్చేసి ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి వాటర్ అనేది అసలు ఉండదు. అంటే టోటల్ వాటర్ లేని దేశంగా ఉండిపోయే అవకాశం ఉంది. అంటే వాళ్ళు వేరే రిసోర్సెస్ అని కూడా ఎక్కువగా వాళ్ళు చేసుకోలేదు. అలాగే వచ్చేసి నిన్న జరిగిన అటాక్ వచ్చేసి మెయిన్గా బాహుబల్పూర్లో వచ్చేసి 33 మందిని చంపేశారండి మన భారత సైన్యం వచ్చేసి. అలాగే వచ్చేసి దాంట్లో టెర్రరిస్ట్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ టెర్రరిస్ట్ వచ్చేసి మసూద్ అజార్ అనే వ్యక్తిని చంపేయడం అనేది జరిగింది మన భారతదేశ సైనికులు. అలాగే వచ్చేసి చాలా వరకు కమాండర్స్ కూడా చచ్చిపోవడం అనేది జరిగిందండి. అంటే దీంట్లో మృత పాకిస్తాన్ కమాండర్స్ ఉంటారు కదా, అక్కడ వాళ్ళు కూడా ఎక్కువగా చచ్చిపోవడం అనేది 20-30 మంది చచ్చిపోవడం అనేది జరిగింది. దీంట్లో చాలా వరకు ఈ రోజు కూడా లాహోర్లో అనేది మన భారతదేశం అనేది అటాక్ అనేది చేసిందండి ఆపరేషన్ సింధు ద్వారా. ఆపరేషన్ సింధు అంటే ఏంటిదంటే, ఎవరైతే భారతదేశం మహిళల ముందే వాళ్ళ భర్తను చంపి వాళ్ళ సింధూరాన్ని తీసేశారో దానికి ప్రతీకారంగా దీన్ని పెట్టారండి ఆపరేషన్ సింధూర్ అని. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనేది పెట్టింది. చాలా వరకు ఇంకోటి ఏంటంటే, పాకిస్తాన్ అనేది అయినా కానీ కవ్వింతు చర్యలకు అనేది ఆపట్లేదండి. ఎందుకంటే దాని తర్వాత ఈ అటాక్ జరిగిన తర్వాత పాకిస్తాన్ ప్రెసిడెంట్ షరీఫ్ అలీ వచ్చేసి ఇదైతే భారతదేశం చేసింది తప్పు, మేము కూడా మాది కూడా చాలా రివెంజ్ చాలా ఎక్కువగా ఉంటుంది, దానివల్ల ఎంతో ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళు ప్రకటించారండి. అలాగే వచ్చేసి చాలా వరకు ఇంకోటి వచ్చేసి ఏంటంటే, వాళ్ళకి ఎన్నో కట్ చేసాం. అంటే ఇప్పుడు వాళ్ళకి ఇంటర్నెట్ లేదు, యూట్యూబ్ని కట్ చేసాం మన భారతదేశంలో. అయినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కవ్వింతు చర్యలకు మాత్రం తగ్గట్లేరండి. అటాక్ అనేది చేయాలనేది ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. అలాగే వచ్చేసి వాళ్ళ క్షమాభిక్ష అనేది ఎక్కడ కూడా ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మరొక్కసారి అటాక్ చేస్తామని చెప్తున్నారు, కానీ మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి అనే భారతదేశాన్ని వాళ్ళు అడగట్లేరు. వేరే దేశాలు అన్నీ కూడా భారతదేశానికే సపోర్ట్ చేస్తుంది, ఒక చైనా తప్ప. చైనానే వాళ్ళకి ఏం చేస్తుందంటే ఇంటర్నల్గా వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుందండి, వాళ్ళకి ఆయుధాలు ఇవ్వడం. కానీ ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ వచ్చేసి ఆర్థికంగా డౌన్లో ఉందండి, కానీ భారతదేశం వచ్చేసి ఇప్పుడు టాప్ 5లో అనేది ఉంది. దాన్ని తగ్గించే ప్రయత్నం అనేది చేస్తున్నారండి. ఈ అటాక్స్ అన్ని మెయిన్ మూలం వచ్చేసి ఆ భారతదేశం అనేది టాప్ 5లోకి వెళ్తుందండి. దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమాన్ని ఈ అటాక్స్ అనేది టెర్రరిస్ట్ అటాక్స్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు మెయిన్గా చాలా వరకు ఏమవుతుందంటే, పాకిస్తాన్ అనేది ఇప్పటికిప్పుడు అనేది పుంజుకోవడానికి కుదరదు. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా చితికిపోయి ఉంది. ఏదైతే భారతదేశాన్ని స్పీడ్గా ఎదగడం వీళ్ళు తట్టుకోలేక ఏం చేస్తున్నారంటే, చైనా అండ్ అమెరికా కలిపి, అమెరికా కూడా కాదు చైనాతోనే కలిపి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు 5 మిలియన్ క్రోడ్స్కి మనం వెళ్ళకుండా వీళ్ళు అడ్డుకట్ట పెట్టడానికే మన దేశంలో ఏదో ఒక అల్జర్ని క్రియేట్ చేస్తున్నారండి.
వార్ని సృష్టించడానికి మెయిన్గా చూస్తాం. ఈ రోజు కూడా ఆపరేషన్ సింధు 2.0 మన దేశంలో వచ్చేసి లాహోర్లో అటాక్ అనేది జరిగిందండి మన దేశ సైనికులు. ఎందుకు అంటే చాలా ఇది ప్రతీకార చర్యగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది చూస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెచ్చగొట్టే ప్రయత్నం అనేది ఎక్కువ చేస్తున్నారు. దీనివల్ల మన భారతదేశానికి ఎంతో నష్టం జరగబోతుంది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి 10 నుంచి 15 రోజులు ఈ యుద్ధం అనేది జరిగింది. దీనివల్ల మన భారతదేశంలో చాలా వరకు రేట్స్ అనేది పెరుగుతాయండి. ఎందుకంటే మనం అంటే ఏదైతే యుద్ధం జరిగినప్పుడు అక్కడ చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. కానీ మన భారతదేశం చాలా వరకు కూడా యుద్ధాన్ని కంట్రోల్ చేసే కార్యక్రమం అనేది చేసింది. కానీ మరీ పాకిస్తాన్ వచ్చేసి కవ్వింతు చర్యలకు ఎక్కువగా తెగబడింది. ఈ ఈ అటాక్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము కూడా మళ్ళొక్కసారి దాడి చేస్తామంటే ఈ యుద్ధం అనేది ఒక 20 రోజుల పాటు అనేది జరిగే అవకాశం అనేది ఉంది. అంటే పెద్ద యుద్ధమే అండి. ఇంతవరకు దేశంలో ఎప్పుడు కూడా మన భారతదేశం ఇంత స్థాయికి అటాక్ అనేది ఎక్కువ ఎవరి మీద చేయలేదండి. ఫస్ట్ టైం ఇంత పెద్ద యుద్ధం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు జరుగుతుంది అంటే దాదాపుగా ఇప్పుడు వచ్చేసి 20 నుంచి 22 రోజుల వరకు ఈ యుద్ధం అనేది జరిగింది ఇప్పుడు. కానీ ఈ యుద్ధం అనేది ఇంకా కూడా ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే ఆడ పాకిస్తాన్ ప్రెసిడెంట్ వచ్చేసి వార్నింగ్ ఇచ్చారు ఏదైతే భారత్ మీద. ఎందుకంటే మేము కూడా ఈ అటాక్ అనేది చేస్తామని చెప్తున్నాం. ఇంకోటి వచ్చేసి మన భారతదేశం వచ్చేసి ఫస్ట్ టైం వచ్చేసి రఫేల్ ఆయుధాలను తీసుకొని వచ్చి అటాక్ అనేది చేసిందండి జేటర్పేట్తో. ఎందుకంటే అట్లనే డ్రోన్తో కూడా అటాక్ అనేది జరిగింది. ఇంకో విషయం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళకి చాలా వరకు ఇప్పుడు మనం అన్ని కూడా కట్ చేసిన వాళ్ళలో ఆ పొగరనే తగ్గట్లేదు వాళ్ళకి. అలాగే వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా మాకు డబ్బు లేకపోయినా పర్లేదు మేము గెలవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు పోరాటం అనేది చేయాలని చూస్తున్నారు తప్ప వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళకి ఎలాంటి డబ్బులు లేకపోయినా కానీ వాళ్ళు గాంభీర్యాలకు ఎక్కువగా పోతున్నారు. ఇంకోటి వచ్చేసి పాకిస్తాన్ మీడియాకు వచ్చేసి మొన్న 9 చోట్ల అటాక్ అనేది చేస్తే ఇండియన్ సైనికుడు పాకిస్తాన్ మీడియాలో వచ్చేసి అక్కడ అటాకే జరగలేదు అని ఫేక్ ప్రచారం అనేది చేయడం స్టార్ట్ చేసి దాని తర్వాత వాళ్ళే ప్రకటించారు ఇట్లా అటాక్ జరిగింది అని. కానీ ఈ పాకిస్తాన్ వాళ్ళు కూడా చాలా వరకు ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇప్పుడైనా కానీ ఇప్పుడు కూడా వాళ్ళు అహంకారానికి పోకుండా దయచేసి భారత్ని శరణార్థులు అడుక్కుంటే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి ఎక్కువ ఆస్తి నష్టం అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి లాహోర్లో అనేది భారతదేశం అనేది అటాక్ అనేది జరిగిందండి. అక్కడ వచ్చేసి పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ అనేది జరుగుతుంది. అక్కడ జరుగుతున్నప్పుడు అటాక్ చేయడం చేస్తున్నారు ఇప్పుడు మన భారతదేశం. దానివల్ల వాళ్ళకు ఒక బుద్ధి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ శాతము ఏవైతే చైనాతో కలిసి ఆయుధాలను సప్లై చేసుకొని ఎక్కువగా భారతదేశం మీద అటాక్ చేయాలని చూస్తున్నారండి. దీన్ని భారతదేశం అనేది పూర్తిగా కూడా గమనించింది అనమాట. భారతదేశానికి అందరూ సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఎవరు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయలేదు. అంటే ఫస్ట్ అటాక్ చేసింది ఎవరండి? ఏదైతే పాకిస్తాన్ అనే వాళ్ళు అటాక్ చేశారు ఫస్ట్ భారతదేశం ఎప్పుడు కూడా ఎవరి మీద అటాక్ అనేది చేయలేదు. వాళ్ళు అటాక్ చేసిన తర్వాతనే భారతదేశం అనేది అటాక్ చేసింది. చాలా వరకు యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేసింది భారతదేశం. కానీ వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కాబట్టి ఇప్పుడు మూల్యం అనేది చెల్లించుకోబోతున్నారండి. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.